ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. జన్మజాతకము రీత్యా రవి వ్యయమునందు కుజరాహులచే కొంత ప్రభావము కలిగి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి అన్నింటా కొంత జాగ్రత్త పడటం అనేటువంటిది అవశ్యం. అనిర్వచనముగా కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలని కూడా మేషరాశి వారు ఏప్రిల్ మాసంలో తీసుకోవటం మంచిది కాదు. కొన్ని సమస్యలు తెలుసో తెలియకో గతములో మనము చేసినటువంటి కొన్ని పనుల ద్వారా కానీ వ్యవహారముల ద్వారా కానీ వికటించేటువంటి ప్రమాదములు గోచరిస్తున్నాయి మేషరాశి వారికి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. పై అధికారుల యొక్క ప్రోద్బలముతో మీరు మీ యొక్క ఉద్యోగాలలో ఉన్నత స్థితిని పొందగలుగుతారు. స్థానచలన ప్రభావము మేషరాశి వారికి కించిత్ గోచరిస్తోంది. కాబట్టి ఒకవేళ అవకాశము దొరికినట్లయితే ఉన్నతమైనటువంటి ఉద్యోగము కోసమో ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితిగతుల కోసమో మీరు చేసేటువంటి ఈ యొక్క స్థానచల ప్రభావము ఉపయుక్తమవుతుంది. అటువంటి సందర్భాలు గనక మీకు కలిగితే, అంటే ఉద్యోగములో ఏదైనా స్థానచలన ప్రభావాలు ఉంటే వాటిని సద్వినియోగపరుచుకోవటం మంచిది. రైతులకి, భూమిని నమ్ముకున్నటువంటి వారికి మంచి లాభాన్ని చేకూర్చేటువంటి మాసము మే మాసము. రైతులకి, భూమిని నమ్మి వ్యాపారాదులని చేసేటువంటి వారికి, మేషరాశి వారికి ఏప్రిల్లో బాగా కలిసి వస్తుంది. తాకట్టు పెట్టేటువంటి విషయాలలో స్త్రీలు జోక్యము పనికిరాదు. ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. వస్తువులని తాకట్టు పెట్టేటప్పుడు మధ్యవర్తిత్వాన్ని వహించినటువంటి మేషరాశి స్త్రీలు కొంత అవమాన పాలు అవ్వాల్సి వస్తుంది. కాబట్టి తాకట్టు పెట్టేటువంటి విషయాలలో జాగ్రత్తని పాటించటం అవశ్యం. బంగారము, ఖరీదైనటువంటి వస్తువులపైన మమకారము పెరుగుతుంది మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో. అలాగే వ్యాపారాదులు చేసుకునేటువంటి వారికి కొంత ప్రథమార్థములో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆరోగ్యము సహకరించక కొన్ని పనులని వాయిదా వేస్తూ ఉంటారు. అయినప్పటికీ గతములో చేసినటువంటి కొన్ని అప్పులని కూడా వీరు తీర్చేటువంటి అవకాశము ఉన్నది. ఎట్లా అండి, వ్యాపారమే నడవట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని మీరు అనుకుంటున్నప్పటికీ కొన్ని సందర్భాలలో మీరు ఇచ్చినటువంటి వారో లేకపోతే మీకు రావాల్సినదో ఆ సమయానికి మీకు అందటము చేత మీరు అప్పులని తీర్చుకోగలుగుతారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసమై తాము చేసేటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక్కడ పోలీస్ అధికారులు కానీ
ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ కొంత జాగ్రత్త పడటం అవశ్యం. లేని ఎడల ఉన్నటువంటి పదవులు ఊడటమే కాకుండా కొన్ని ప్రమాదములు, నిందలు పడేటువంటి సందర్భాలు కూడా వీరికి, మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల నుంచి మీకు ఏ సంపద అయితే గనక అందాలో ఆ యొక్క సంపద ప్రథమార్థములో మేషరాశి వారికి చేకూరుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ మీ యొక్క అత్తింటి వారు, అంటే భార్యకి సంబంధించినటువంటి సొమ్ము కోసము వేచి ఉండేటువంటి మేషరాశి జాతకులు కొంత జాగ్రత్త పడాలి. స్త్రీధనము అన్ని వేళలా కూడా కలిసి వస్తుంది అని అనుకోవటం మంచిది కాదు. దానిని ఎటువంటి వృధా ఖర్చులు పెట్టకుండా స్థిరమైనటువంటి ఆస్తులు కొనుగోలు కోసమై వాడటము మంచిది. వాహన యోగములు కూడా మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క మేషరాశి వారికి మంచి విందు, వినోద ఆహ్లాద సమయము కూడా ఈ యొక్క ఏప్రిల్ నెలలో అనేక పర్యాయాలు గోచరిస్తూ ఉన్నాయి. దూర ప్రదేశాలకు వెళ్ళి సుఖముగా కుటుంబ సభ్యులతో ఉండుటకై మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము ఫలిస్తుంది. ఈ నెల ద్వితీయార్ధములో ఆర్థిక స్థితిగతులు మరింత చక్కగా మెరుగుపడతాయి. కొంత మోసపూరితమైనటువంటి వ్యక్తులు పరిచయం అయినప్పటికీ మేషరాశి వారు ఇట్టే పసిగట్టుతారు. వారితో చాలా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది అవశ్యం. విదేశాలలో ఉన్నటువంటి ఇంజనీర్స్కి చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు కూడా సైన్స్ విద్య కోసమై ప్రయత్నము చేసేటువంటి వారికి ద్వితీయార్ధములో చక్కటి లాభాలు ఉన్నాయి. ద్వితీయార్ధము అంటే అమావాస్య తరువాత. కాబట్టి వివిధ రంగాలలో రాణించేటువంటి ప్రయత్నము చేసేటువంటి వారు వారి యొక్క ప్రయత్నాలని ముమ్మరపరుస్తారు. వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి ప్రేమ ఇత్యాది వాటి మీద మమకారము పెరుగుతుంది. తొందరపాటుతో ఎవరిని పడితే వారిని ఇష్టపడి కుటుంబాన్ని అవమానపాలు పరచకండి. చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి. కుటుంబము నిర్ణయించినటువంటి వ్యక్తిని వివాహము చేసుకుంటం ద్వారా మేషరాశి జాతకులు సత్సంతానం పొందగలుగుతారు. తొందరపాటుతో ఏ నిర్ణయాలని తీసుకోవద్దు. అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వారికి మొదటిలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ సైన్స్ రంగం వారికి ద్వితీయార్ధములో వారి యొక్క సంకల్పము బలపడుతుంది. మరింత దృఢమైనటువంటి ప్రయత్నాలను చేస్తారు. విదేశాలలో ఉన్నటువంటి ఇంజనీర్స్కి చక్కటి గుర్తింపు రావడమే కాకుండా ఆర్థికముగా కూడా లాభాన్ని పొందగలుగుతారు. నూతనముగా వివాహం చేసుకున్నటువంటి వారికి ద్వితీయార్ధములో సంతానపరమైనటువంటి లాభములు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మంత్రము మీద, అలాగే దైవము మీద, గోవుల మీద అపారమైనటువంటి ప్రేమలని కలిగి ఉంటారు. గోసేవ చేయటానికి, అన్నదానము చేయటానికి ఇత్యాది సేవలను చేసే మార్గములో మేషరాశి వారు ఈ యొక్క ఏప్రిల్ మాసములో ముందుంటారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. మిత్రుల దగ్గర కానీ, అలాగే బంధువుల దగ్గర కానీ, ఆప్తుల దగ్గర కానీ ఏ వస్తువులని కూడా అరువుగా తీసుకోవద్దు. అది డబ్బైనా, కారులైనా, అలంకారానికి ఉపయుక్తమైనటువంటి వస్తువులనైనా తీసుకోవటం ద్వారా వాటిని మీ దగ్గర నుంచి వేరే వారు అపహరించడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఆ వస్తువు ఎదుట వ్యక్తికి ఇవ్వలేక
అది పాడవటమో ఏదో ఒకటి జరిగినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇతరుల వస్తువులని తీసుకోవటం అనేటువంటిది మేషరాశి వారికి ఏమాత్రము శుభప్రదము కాదు. ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు కూడా మాసాంతము అంటే ద్వితీయార్థము ముగిసేలోపు మీ యొక్క టార్గెట్లని ఇట్టే ముగిస్తారు. ఆనందముగా ఈ యొక్క మేషరాశి వారు ఏప్రిల్ నెలలో చక్కటి ఫలితాలని పొందుతూ ఆనందదాయకముగా ఉండుటకై తప్పనిసరిగా గణపతిని ఆరాధన చేయటం మంచిది. అలాగే మంచి ఆరోగ్యాన్ని పొందాలి, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి విముక్తి కలగడానికి మేషరాశి జాతకులు ఈ యొక్క ఏప్రిల్ నెలలో గోవుకి పచ్చి గడ్డిని సమర్పణ చేయటం అనేటువంటిది లాభదాయకం. ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశము మేషరాశి వారికి. చిన్న సమస్య వచ్చినప్పటికీ అది చాలా పెద్ద సమస్యగా మీరు దాన్ని పరిగణలోకి తీసుకుని అనేక ఇబ్బందులని పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అనేక మంది మీ చుట్టూ చేరి సలహాలను ఇస్తూ ఉంటారు. వైద్యులు చెప్పినటువంటి సలహాలను పాటించడమే మేషరాశి వారికి చాలా మంచిది. మంచి ఆరోగ్యము కలగాలి, వచ్చినటువంటి ధనము నిలకడగా ఉండాలి, కుటుంబము సంతోషముగా ఉండాలి అంటే పచ్చి గడ్డిని దేశీయ గోవుకి తినిపించడం అనేటువంటిది చాలా మంచి పని. గోసేవని చేయటం అనేటువంటిది ఎన్నో జన్మల యొక్క సంకల్పం ఉంటే తప్ప ఈ జన్మలో ఒక గోవుకి సంతృప్తిగా మనము తిండి పెట్టలేం. మన ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఒకరోజు మనం పెట్టడమే కష్టం. అటువంటిది శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి 50 దేశీయ నాటు ముసలి ఆవులని పోషించడం జరుగుతోంది. పచ్చిగడ్డిని సమర్పణ చెయ్యండి, గణపతిని ఆరాధన చెయ్యండి. మేషరాశి వారు అనేక దివ్యమైనటువంటి పుణ్యాలని పొందుతారు, బుద్ధి సక్రమంగా ఉంటుంది, అందరూ కూడా సత్ఫలితాలని పొందేటువంటి మార్గాన్ని ఆ గణపతి చూపిస్తాడు. శ్రీ శుభంకర్యై నమః. సర్వే జనాః సుఖినో భవంతు.